హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే సట్టి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి మల్లన్న బోనాలే గుర్తొస్తాయి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో మల్లన్న బోనాలు ఉంటాయి. ఈ రోజు మా ఇంట్లో మల్లన్న బోనాలు ఎట్లుంటాయని మీకు చూపిస్తా. 9కి స్టార్ట్ చేసినాం ఇల్లు క్లీన్ చేసుడు. మా ఇంట్లో ఒక రూమ్ ఉండే, ఎక్స్ట్రా రూమ్ ఉండే చిన్నగా, అది ఎప్పటి నుండో తీసేయాలని అనుకుంటున్నాం. సో ఈ రోజు వీలైంది, ఆ రూమ్ని తీసేసినాం. మొత్తానికైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసినాం. మల్లన్న బోనాలు అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడి ఆకులు, బంతి పువ్వులు కంపల్సరీ ఉంటాయి. సో మా ఇంట్లో మా అక్కలు కడుతున్నారు. మల్లన్న స్వామి గద్దెని అన్న ఊదిస్తుండు. నాన్నకు చేతన అవుతుంది అని చెప్పేసి అన్నాడు, పడుకున్నాడు. మల్లన్న బోనాల రోజు పని ఎంత చేసినా అస్సలకి అయిపోదు. అన్న నాన్న నేను దేవుని రోజులు మొత్తం పని కంప్లీట్ చేసేంతలోపు వదిన బోనాలు అంటే అక్క వాళ్ళకి ఇచ్చింది. అక్క వాళ్ళ బోనాల కర్రలు వేసి మంచి బంతి పూలు కట్టి పెట్టిర్రు. దేవుని రూమ్లో పని మొత్తం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చినాం. ఒక దమ్ము షాయ తాగినాం. చలో కూర్చున్నాం ఇక, ఎందుకంటే దేవుళ్ళని అన్నింటిని కడగాలి. మేము దేవుళ్ళని కడిగేంతలోపు అక్క వాళ్ళు దేవుళ్ళందరికీ బొట్లు పెట్టిర్రు. బోనాలు గద్దెకి ఎక్కించేసరికి నైట్ 9 అయింది. నైట్ 9కి నేను పోచమ్మ దగ్గరికి అన్నయ్య బీరే దగ్గరికి పోయొచ్చిన తర్వాత దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఒక్క పొద్దు ఇడిచినాం. ఒక్క పొద్దు ఇడిచి తినేసరికి నైట్ 11 అయింది. మా ఇంట్లో మల్లన్న బోనాలు అయితే ఇట్లా జరిగినాయి. మీ ఇంట్లో మల్లన్న దేవుడు ఉంటే జై మల్లన్న అని కామెంట్ చేసి అకౌంట్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్.